పైన పెద్దలు చెప్పి ఉన్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా ఇవాళ విషజ్వరాలు విపరీతంగా స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. పెద్దలు నాగయ్య గారు చెప్పినట్టుగా ప్లేట్లైట్ల మిషన్లు లేని కారణంగా ప్రైవేటు హాస్పిటల్ని ఆశ్రయించవలసిన అవసరం వస్తుంది. అక్కడ లక్షల రూపాయలు డబ్బులు ఫీజులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా మందులు అందుబాటులో ఉండటం లేదు, సిబ్బంది డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. పట్టణాలతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మందులు అందుబాటులో ఉంచాలి, డాక్టర్ని అందుబాటులో ఉంచాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆ జబ్బులు నయం కాకపోతే, జ్వరాలు నయం కాకపోతే పట్టణాలకు తరలించాలి. అవసరమైతే హైదరాబాద్ లెవెల్కైనా సరే తీసుకొచ్చి రోగులని కాపాడేటటువంటి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అటువంటి శ్రద్ధ తీసుకునేటటువంటి స్థితి ఈనాడు ప్రభుత్వం దగ్గర కనబడట్లేదు. ఎటువంటి ప్రణాళిక లేదు, ఎటువంటి ముందస్తు చర్యలు లేవు. కాబట్టి తక్షణమే ఈ వైద్యం పేదలకి అందించేదానికోసం, విషజ్వరాలను నివారించేదానికోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్ని మందులని అందుబాటులో ఉంచేదానికోసం తక్షణ చర్యలు తీసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించవలసిన అవసరం కూడా ఇప్పుడు కనబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వమే తక్షణమే మీనమేషాలు లెక్కించుకోకుండా ఈ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సెప్టెంబర్ 2వ తేదీన డిఎంఎన్డిహెచ్ఓ కార్యాలయం ముందు జరిగేటటువంటి ఆందోళన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మత్స్య గారికి అభినందనలు. ఇప్పుడు పద్మా గారు మహిళా